తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు భారీగా తగ్గిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారు. గతంలో లక్షలాది మంది భక్తులకు దర్శనం చేయించిన టీటీడీ అయితే ఈసారి కేవలం 60,000 మంది భక్తులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరగడంతో భక్తుల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. టీటీడీ ఏర్పాట్లపైన భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 70,000 దర్శన టికెట్లు కేటాయించినా భక్తులు ముందుకు రావడం లేదు. వైకుంఠ ఏకాదశి నాడు కేవలం 60,094 మంది మాత్రమే శ్రీవారిని దర్శించుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నిజంగా ప్రజలు ఇంకా తిరుపతి తొక్కిసలాట ఘటన దృశ్యాలు ఇంకా మర్చిపోయినట్లుగా తెలుస్తోంది, మర్చిపోలేనట్లుగా. దానికి సంబంధించి వాళ్ళు దర్శనం చేసుకున్నదే ఉదాహరణగా మనకి కనిపిస్తోంది. భక్తులు ఏమంటున్నారు? అరుణ, తిరుమలలో గత 2 రోజుల ముందు తిరుపతిలో జరిగిన ఘటనతో భక్తులందరూ కూడా భయపడిపోయిన పరిస్థితి ఉంది. దీనికి ఉదాహరణ మనం ఈరోజు చూడొచ్చు. నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ 70,000 మందికి దర్శన టోకన్లు ఇస్తే, వైకుంఠ ద్వార దర్శన టోకన్లు ఇస్తే దాదాపు 60,000 మంది మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారం కూడా ప్రవేశించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ సంఖ్యలో ఈ ఏడాది టీటీడీ భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం చేయించిన పరిస్థితి ఉంది. మనం గత సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు దాదాపు 90,000 నుంచి లక్ష పైన కూడా వైకుంఠ ద్వార దర్శనాలు చేయించిన పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈసారి ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు దాదాపు 60,094 మంది మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. మరి నేడు ద్వాదశి రోజు కూడా అదే పరిస్థితి ఉంది. తిరుమలలో ప్రధాన ప్రాంతాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి అంటేనే భక్తులందరూ కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుని తిరుమలలో టీటీడీ చేసిన ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ అలంకరణలు కావచ్చు, అవన్నీ కూడా చూసి తరించే పరిస్థితి ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి తిరుమలలో కనిపించలేదు. ఏదైతే మొన్న కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగిందో దాదాపు 6 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇవంతా కూడా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చూడడంతో భక్తులందరూ కూడా తిరుమలకు రావడానికి భయపడ్డారు. మరోపక్క తిరుమలకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ టీటీడీ పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, ఇక్కడ చేసిన ఏర్పాట్ల మీద భక్తులకి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే భారీ ఏర్పాట్లు చేసాం, భక్తులు రావచ్చు అనేసి టీటీడీ ప్రకటించిన తర్వాత కూడా దాదాపు తొక్కిసలాట్లో 6 మంది చనిపోయారు. మరి తిరుమలకు పోతే ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అనే దాంతో భక్తులందరూ కూడా భయపడిపోయి తిరుమలకు వచ్చిన పరిస్థితి. దాదాపు 10,000 మందికి పైగా భక్తులు టోకెన్లు తీసుకొని తిరుమలకు రాలేంటనే దీంతో మనం చూడవచ్చు. మరోపక్క తిరుమల ఏకాదశి నాడు 60,094 మంది దర్శనం చేసుకోగా 2,45 లక్షలు మాత్రమే ఉండి ద్వారా భక్తులకు సమర్పించారు. ఉండి ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. భక్తులతో పాటు స్వామివారికి ఆదాయం కూడా తగ్గిపోయిన పరిస్థితి. మా వైకుంఠ ఏకాదశి నాడు దాదాపు 4 నుంచి 5 కోట్లకు పైగా కూడా ఉండి ద్వారా ఆదాయం లభించే పరిస్థితి. మరి నేడు ఉండి ఆదాయం కూడా భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టింది. నేడు ద్వాదశి రోజు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. మరి ఈ నెల 19 వరకు ఈ దర్శనాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మరి భక్తులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి రావడానికి మాత్రం, భక్తులు తిరుమలకు చేరుకోవడానికి మాత్రం భయపడుతున్న పరిస్థితి ఉంది. టీటీడీ పాలక మండలి ఇక్కడ చేస్తున్న ఏర్పాట్ల మీద, టీటీడీ అధికారులు చేస్తున్న ఇక్కడ సౌకర్యాల మీద భక్తులకు ఏమాత్రం నమ్మకం లేదు. కాబట్టి అత్యంత తక్కువ సంఖ్యలో తిరుమలకి భక్తులు రావడం మనం దీన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.